గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఈరోజైతే ఈ వీడియో పెట్టాలని నేను అనుకోలేదు. బట్ ఐ వాంట్ టు షేర్ సంథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే నేను ఎవరికీ చెప్పదలుచుకోలేదు కూడా. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ దట్ న్యూ క్యాలెండర్ ఇయర్ అని మాత్రమే చెప్తాను. సో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా నా థాట్స్ ఉంటాయి. సో ఎవరికైనా నచ్చకపోతే ప్లీజ్ స్కిప్ చేసేయండి. అండ్ ఆల్సో ఎవరిని నేను ఇక్కడ ఉద్దేశించి మాట్లాడడం లేదు. సో మార్నింగ్స్ నాకు ఇలా హగ్గింగ్స్తో స్టార్ట్ అవుతాయి. రిషిని కొంచెం ప్యాంపర్ చేస్తే తను కొంచెం బెటర్గా ఫీల్ అవుతాడు అండ్ డే కొంచెం ప్రొడక్టివ్గా స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ రిషికి ఏదో ప్రాజెక్ట్ ఉంటే దాన్ని చేసిచ్చాను. సో దాన్ని ఇక్కడ ప్యాక్ చేసి ఇస్తున్నాను. కొంచెం రిషికి ఏదో మార్నింగ్ సిక్నెస్ లాగా ఫీల్ అవుతాడు. మేబీ వింటర్స్ వల్ల అనుకుంటా. దానివల్ల కొంచెం టైం పడుతుంది నార్మల్ అవ్వడానికి. అండ్ ఆల్సో ఇక్కడ నేను కాఫీ ప్రిపేర్ చేసుకుంటూ నా థాట్స్ షేర్ చేసుకుంటాను. నేను ఎందుకు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పను అంటే, చాలా గట్టిగా నమ్ముతాను మన హిందూ సంప్రదాయం ప్రకారం మనకి యుగాదిని మొదటి సంవత్సరం అండ్ యుగానికి ఆది మన న్యూ ఇయర్ అప్పుడే. సో నేను దాన్ని చాలా బిలీవ్ చేస్తాను. చైత్రమాస చాంద్రమాన అమావాస్య రోజు మనకు కొత్త సంవత్సరం మొదలవుతుంది. సో అప్పుడే నేను మన కొత్త సంవత్సరానికి విష్ చేస్తాను. అండ్ ఆల్సో గట్టిగా ఫాలో అవుతానన్నమాట. లైక్ నేను 10 ఇయర్స్ ఉన్నప్పటి ఇంకా నా అప్పప్ప ఇది నాకు చెప్పారు. సో అప్పటి ఇంకా నేను ఇది ఫాలో అవుతున్నా. అండ్ నా నెక్స్ట్ జనరేషన్స్కి కూడాను నేను ఇదే పాస్ చేస్తున్నాను. మేబీ ఇక్కడ కొందరికి నా థాట్ రాంగ్ అనిపించచ్చు. కాకపోతే సోషల్ మీడియాలో ఉన్నాను కదా అని అందరిలాగా ఆర్ ఇలాంటివి ఫాలో అవ్వాలి అని నేను అనుకోను. నేను ఏదైతే నమ్ముతానో అదే ఫాలో అవుతా, అదే చెప్తాను. ఇంకా చెప్పాలి అంటే అందరూ చేస్తున్నారు కదా అని మనం చేసేస్తే మనకి వాళ్ళకి తేడా ఉండాలి కదా. అండ్ ఆల్సో ఎవరో చేస్తారని నన్ను నేను ఎప్పటికీ మార్చుకోను. ఎందుకు అంటే నేను చదివాను అండ్ ఆల్సో విన్నాను కూడాను. ఒక రాజు, తన పేరు నెపోలియన్ అనే రాజు, తన పుట్టిన డేట్, తన పుట్టిన మంత్, దాన్ని ఆ డే ఏదైతే ఉందో ఆ డేని న్యూ ఇయర్‌గా సెలబ్రేట్ చేయాలని ప్రజలకి రూల్ చెప్తాడు. అంటే ఆర్డర్ వేస్తాడు. సో ఎవరైనా దాన్ని అపోజ్ చేస్తే వాళ్ళని దారుణంగా శిక్షించేవాడంట. దానివల్ల ఆ పీపుల్ ఎవరైతే ఉన్నారో అందరూ దాన్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. అలా జనవరి 1 మనకి న్యూ ఇయర్ అయింది. అంతేగాని మన యాక్చువల్ న్యూ ఇయర్ అయితే కాదు కదండీ. హిందూ సంప్రదాయం ప్రకారం అండ్ హిందూ క్యాలెండర్ ప్రకారం జనవరి అనేది మనకు 11th మంత్ ఆఫ్ ద ఇయర్. అండ్ ఆల్సో డిసెంబర్‌కి, జనవరికి ఎలాంటి తేడా లేదు. లైక్ డిసెంబర్‌లో ఎలాంటి వెదర్ అయితే ఉందో జనవరిలో కూడా సేమ్ వెదర్, సేమ్ చలి, సేమ్ మంజు అండ్ ఆల్సో సేమ్ ఇన్ఫెక్షన్స్. ఇలా సీజన్ ఏది చేంజ్ అవ్వలేదు. కాకపోతే యుగాది రోజు ఆ సన్‌రైజ్, ఆ ట్రీస్‌లో ఆ చిగురు, ఆ కోకిల స్వరం ఇవన్నీ చాలా వరకు చేంజ్ అవుతాయి కదా. సీజన్, వెదర్ అన్నీ చేంజ్ అవుతాయి. ప్రకృతే మనకు ఏది మంచి, ఏది చెడు అని నేర్పిస్తున్నప్పుడు మనం దాన్ని అపోజ్ చేయకుండా ఫాలో అవ్వడం బెస్ట్ కదా. అండ్ ఇక్కడైతే నేను రిషి లంచ్ బాక్స్‌కి పాన్ కేక్స్ చేసేస్తున్నా. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌కి పాలక్ కిచిడి చేశాను. అప్పుడప్పుడు ఇలా పాన్ కేక్స్ చేసేస్తా. లైక్ 6 మంత్స్ వన్స్, ఇయర్లీ వన్స్ అంతే. సో ఈ సిరప్ ఏదైతే ఉందో అది కూడాను అంతే చాలా రేర్‌గా వాడతా. అప్పుడప్పుడు ఓకే. పర్లేదు అన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తాను. ఎప్పుడు అయితే ఇలా జంక్ అయితే అస్సలు ఇవ్వను. అండ్ ఈ లోపల రిషి కూడా రెడీ అయిపోయి దీపం పెట్టేసుకుంటున్నాడు. మీన్స్ నమస్కారం పెట్టేసుకుంటున్నాడు. నేను కూడా లంచ్ బ్యాగ్ ప్రిపేర్ చేసేసి బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేస్తున్నా. తర్వాత నేను ఆఫీస్‌కి రెడీ అవ్వాలి. ఇక్కడ నేను రోజ్‌మెరీ వాటర్‌ని స్ప్రే చేసేసుకుంటున్నాను. టుడే థర్స్‌డే కదా. నేను పర్టిక్యులర్‌గా మండే అండ్ థర్స్‌డే హెడ్ బాత్ చేస్తాను. అండ్ కంపల్సరీ ఏ డే మిస్ అయినా ఈ 2 డేస్ దీపం పెట్టడం అస్సలు మిస్ అవ్వను. ఎవ్రీడే అయితే దీపారాధన చేస్తాను. కానీ
ఈ 2 పర్టిక్యులర్ డేస్‌లో అయితే మ్యాండేటరీగా చేస్తానన్నమాట. అండ్ ఆల్సో కిచెన్ క్లీనింగ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ మీ. ఎందుకు అంటే నౌఎడేస్ 8:45 అలా ఆఫీస్‌కి వెళ్తే 3:30కి అలా వస్తాను ఆఫీస్ ఇంకా. ఇంటికి వచ్చిన వెంటనే నాకు ఇల్లు క్లీన్‌గా లేదనుకోండి, అస్సలు మెంటల్ పీస్ పాడైపోతది. అందుకే కిచెన్ క్లీన్‌గా పెట్టేసుకొని వెళ్తాను. అండ్ ఇక్కడ నా యాష్ గార్డ్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. అండ్ ఆల్సో మట్టి పాత్రలు కొంచెం వాటర్‌లో సోక్ చేసి పెట్టాను. లైక్ సీజనింగ్ చేద్దామని. ఆ వర్క్ కూడా ఇప్పుడు కంప్లీట్ చేయాలి. సో, ఈ పని చేసేసాక నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. దెన్ ఇక్కడ దేవుని పాత్రలు ఏదైతే ఉంటో అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఆఫ్టర్ బాత్. ఎందుకు అంటే నేను వెడ్నెస్‌డే ఎగ్ ఏదో తిన్నాననుకుంటా. సో, క్లీన్ చేయడానికి కుదరలేదు. మీన్స్ పూజ గది క్లీన్ చేయడానికి కుదరలేదు. ఇప్పుడు దాని గురించి కొంచెం అలా టైం పెట్టుకొని క్లీన్ చేసేస్తున్నాను. అండ్ ఇలా దేవుని ఫోటోలు కూడాను ఇలా మంచిగా కుంకుమ బొట్లు పెట్టేసి పూజకి రెడీ చేసేసుకున్నానన్నమాట. మంచిగా ప్రశాంతగా పూజ చేసుకుంటున్నాను ఇక్కడ. అండ్ ఆల్సో సండే కొంచెం డీప్ క్లీనింగ్ పెట్టుకున్నా. లైక్ ఆ క్రీపర్స్ అవన్నీ తీసేసానన్నమాట కిచెన్‌లో. అవన్నీ మళ్ళీ ఈవినింగ్ అరేంజ్ చేసుకోవాలి. ఆ వర్క్ కూడాను ఉంది. అండ్ ఇక్కడ నా థాట్ ఏదైతే షేర్ చేసుకున్నానో మీకు అది ఎవరికైనా తప్పుగా అనిపిస్తే ఐయామ్ సో సారీ. బట్ నేను బిలీవ్ చేసింది చెప్పాను అంతే అండి. అందరూ ఎలా చేస్తే మనం అలానే చేయాలని రూల్ లేదు. సో, అలా చేస్తే మనకి, వాళ్ళకి డిఫరెన్స్ కూడా ఉండదు. అందుకే నా థాట్‌ని నేను షేర్ చేశాను. మెయిన్ రీజన్ నాలా ఒక్కరైనా ఉంటారు కదా అనే థాట్ తప్ప, దీంట్లో ఎవరిని ఉద్దేశించి అయితే కానే కాదు. నాలా మీలో ఎవరైనా ఒక్కరుంటే ప్లీజ్ నాకు కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ.